నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, మే నెలలో తులారాశి వాళ్ళకి గ్రహస్థితి ఎలా ఉందో తెలియజేయండి. తప్పనిసరిగా నాన్న, మే నెలలో తులారాశి వారికి 12 రాసుల్లో మిగిలిన 11 రాసుల్లో ఎవరికి లేనంత అదృష్టకరమైనటువంటి యోగకాలంగా తులారాశి వాళ్ళని చెప్పుకోవచ్చు. కుటుంబ, సంతాన, ఆరోగ్య, ఆర్థిక, వ్యాపార, వృత్తి, ఉద్యోగ విషయాలు ఏవైనా సరే సంపూర్ణంగా సానుకూలంగా తప్పనిసరిగా అనుకున్న దానికంటే ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళేటువంటి మంచి సావకాశంగా ఉండేటువంటి సమయంగా ఈ మే నెల తులారాశి వారికి అత్యంత అద్భుతంగా ఉండేటువంటి నెలగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అనారోగ్య స్థితి ఏదైనా ఉన్నా అట్లాంటివి కూడా ఆరోగ్యంగా సంపూర్ణంగా ఉండేటువంటి పరిస్థితులు, కుటుంబంలో విశేషమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం, ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి యోగం, దానికి కావలసినటువంటి ధనం ఏదైనా సరే ఎక్కడో చోటు నుంచి ఏదో ఒక విధంగా మన చేతికి అందుతూ చక్కగా వారి ఖర్చులు వెళ్ళిపోవడం, అలాగే ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి తులారాశి వారికి ఏ రకమైనటువంటి సమస్యలు ఈ మే నెలలో వాళ్ళని అంటవుగా కంటమని చెప్పుకోవచ్చు. అట్లానే విద్యార్థుల విషయానికి వస్తే అఖండమైనటువంటి విజయ యోగం, అలాగే వాళ్ళకి వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటుందంటే చెప్తాను నా తులారాశి వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు మనం ఒక 10% ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ వచ్చేసరికి 100% వచ్చింది అనుకోండి, ఎలా ఉంటుంది? ఆనందదాయకంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి మే నెల మొత్తం అదే పరిస్థితి. ఏదైతే వీళ్ళు ఊహిస్తుంటారో దానికి 10 రెట్లు రెట్టింపు దశలో వీళ్ళకి తప్పనిసరిగా మంచి విజయావకాశాలు కనపడుతూ ఉన్నాయి. అలాగే వ్యాపార వ్యవహారంలో కూడా అఖండమైనటువంటి లక్ష్మీ యోగం, అలాగే చుట్టుపక్కల వారిలో కూడా వీళ్ళని చూస్తే నరఘోష పెట్టేంత ఉన్నత స్థాయిలో వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ ఉద్యోగ వ్యవహారాలలో తప్పనిసరిగా ప్రమోషన్ కోసం, మీరు కోరుకున్న స్థలాలకి బదిలీలు అవ్వడం కోసం ప్రయత్నం చేయండి. 100కి 100% తప్పనిసరిగా అవుతాయి. ఉన్నత అధికారులు మీకేదో మేలు చేయాలనేటువంటి సంకల్పం భగవంతుడు అనుగ్రహంతో వీళ్ళ కలుగుతుంది. కాబట్టి తద్వారా తప్పనిసరిగా మంచి జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ ప్రయత్నాలలో సఫలీకృతులు అవుతారని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు వీళ్ళ కూడా అఖండమైనటువంటి ధనయోగం కలగబోతోంది, రాజయోగం కలగబోతుంది అని చెప్పుకోవచ్చు. వీళ్ళకి ఈ మే నెలలో వీళ్ళకి అంటే వీళ్ళు కొత్తగా చేసేటువంటి వెంచర్స్ కావచ్చు, పాత వెంచర్స్ కావచ్చు, ఈ అమ్ముడు పోతాయా పోవా అనుకునేటువంటి అంటే బాగా జిడ్డుగా ఉండేటువంటి స్థలాలు కొన్ని ఉంటాయి. అవి కూడా వీళ్ళకి ఊహించిన దానికంటే రెట్టింపు ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. రైతులకు కూడా విశేషమైనటువంటి పంటలు పండేటువంటి యోగం, తద్వారా వాళ్ళకి ఆర్థికంగా కూడా పుంజుకునేటువంటి యోగం ఉంది. అలాగే పిల్లల ద్వారా తల్లిదండ్రులకు మంచి గౌరవ మర్యాదలు పెంపొందేటువంటి రోజులు ఇవి. అలాగే ముఖ్యంగా రాజకీయ నాయకులకి విజయం తథ్యం, ఏమాత్రం కూడా సంశయం లేదు. ఈ నెలల్లో కనుక అంటే ఇలాంటి సమయాల్లో కనుక ఎక్కడన్నా పోటీల్లో పాల్గొంటే వీళ్ళకి తప్పనిసరిగా విజయం వీళ్ళదే ఉంటుంది, పైచేయి వీళ్ళదే ఉంటుంది. వీళ్ళు అనుకున్నటువంటి అధికార స్థితి ఏదైతే ఉండదో తప్పనిసరిగా పొందడం అనేటువంటిది కలుగుతుంది. తద్వారా ఆనందదాయకంగా కూడా ఉంటుంది. విదేశీ ప్రయాణాలకు వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళకు కూడా విశేషమైనటువంటి యోగకాలంగా చెప్పుకోవచ్చు. అలాగే విదేశాల్లో ముందుగా చేస్తున్నటువంటి ఉద్యోగస్తులకు కూడా అఖండమైనటువంటి యోగం ఉంటుంది. మాకు టైం అయిపోతుంది, ఇండియాకు వచ్చేయాల్సిందే అనుకునేటువంటి పరిస్థితుల్లో వీసా అయిపోతుంది అనుకునేటువంటి వాళ్ళు కూడా కొత్త ప్రాజెక్టులు రావడం, తద్వారా ఉద్యోగం ఎక్స్టెండ్ అవ్వడం, జాబ్ కూడాను, తద్వారా ఆనందదాయకంగా ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది. సినీ పరిశ్రమ వాళ్ళకు కూడా అఖండమైనటువంటి లక్ష్మీ యోగం కలగబోతుంది, మంచి అవకాశాలు కలగబోతున్నాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు మీరు చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. అవకాశం భగవంతుడు ఇస్తున్నాడు, దానికి తగినటువంటి కృషి మీరు సలుపుకుంటూ ముందుకు వెళ్తే తప్పనిసరిగా విజయం మీ ఇంటి వాకిట బయట ఎదురు చూస్తుంది. ఒకసారి తలుపులు తెరవండి, మీ ఇంట్లోకి విజయలక్ష్మి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది. చాలా చక్కగా చెప్పారు గురుగారు. మరి వీళ్ళకి ఎటువంటి దేవతారాధన బాగుంటుందంటారు? వీళ్ళకి ముఖ్యంగా తులారాశి వాళ్ళ విషయానికి వస్తే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆరాధన వీళ్ళకి కూడా చాలా విశేషమైనటువంటి యోగంగా చెప్పుకోవచ్చు. అలాగే ఆరోగ్యం కానివ్వండి అన్ని రకాలుగా కూడా బాగున్నా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రతి మంగళవారం అభిషేకం చేయడం, అలాగే సజ్జలు అంటాం మనం. ఈ సజ్జలు ధాన్యం ఏదైతుందో ముందుగా పొద్దున్న నీళ్లను నానబెట్టి అక్కడికి తీసుకుని వెళ్ళి నీళ్లు తీసేసి కొద్దిగా చలిబిడి కలిపి స్వామివారికి నివేదన పెట్టండి, అది ప్రసాదంగా స్వీకరించండి, ఇంకాస్త ఉపయోగకరంగా ఉంటుంది. మరి తులారాశి వాళ్ళకి మే నెల గ్రహస్థితి గురించి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.